హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా ఇప్పుడు డీజే మూవీ ఒకటి చూస్తున్నాను, అల్లు అర్జున్ గారిది. సో అల్లు అర్జున్ గారిది ఆ మూవీ చూస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్లో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు వీళ్ళ గొడవల మధ్యలో ఒక చిన్న సిచ్యువేషన్లో ఒక మాట అంటాడు, యద్భావం తద్భవతి. నాకు అనిపించా, అరే ఇది బాగుంది, ఈయన ఇట్లా అనేది అంటే యద్భావం తద్భవతి అనేది ఒక మీనింగ్ క్రియేట్ అయింది అనిపించింది. కానీ అది ఆ టైంకి సింక్ అయి అనిపించింది. రియల్ టైంలో ఒక నార్మల్ పర్సన్కి ఈ సిచ్యువేషన్ కాకుండా ఇంకా వేరే ఏ సిచ్యువేషన్లో అన్నా కానీ ఈ పదానికి ఈ వర్డ్స్కి అర్థం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ప్రవీణ్. ఇప్పుడు యద్భావం తద్భవతి అనేది ఈ వర్డ్ చెప్పింది ఎవరు? మాక్సిమం పురాణాల్లో ఉంది కాబట్టి దేవుళ్ళే. ఈ వర్డ్ చెప్పింది శ్రీకృష్ణుడు. ఓకే. భగవద్గీత రూపంలో యద్భావం తద్భవతి అనే పదం చెప్పాడు. ఇది జరిగింది ఎప్పుడు? ద్వాపరయుగం. ద్వాపరయుగం శ్రీకృష్ణుని కాలం గడిచిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అయినా అక్కడ పదం అనేది చిన్నది, యద్భావం తద్భవతి అనేది. శ్రీకృష్ణుని కాలం నాటి జనరేషన్కి ఈ కలియుగంలో మళ్ళీ అందులో వచ్చేసి ఈ రీసెంట్గా వచ్చింది డీజే మూవీ. చూడండి, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్కి అక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన సిచ్యువేషన్ వేరే. బట్ యద్భావం తద్భవతి అనేది మాత్రము వర్డ్ ఒకటేనే కదా? ఒకటే సార్. అంటే అప్పుడు అక్కడ జరిగిన దాంట్లో అది కరెక్ట్, ఇప్పుడు జరిగిన దాంట్లో ఇది కరెక్ట్. అంటే ఇక్కడ తరతరాలు మారిన యద్భావం తద్భవతి అనేది అది సత్యం అనేది మనకి ఇప్పుడు నువ్వు అడిగావా లేదా? అంటే యద్భావం తద్భవతి అనేది పరిస్థితులను బట్టి ప్రతి చోట అది పనిచేస్తుంది అనేది మనకు శ్రీకృష్ణుడు చెప్పిన దానికి ఇప్పటికి మ్యాచ్ అవుతుందా లేదా? ప్రజెంట్ కలియుగంలోనే ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కలియుగము, ద్వాపర యుగం, త్రేతాయుగం, ఇవి యుగాలు చూసినప్పుడు వాళ్ళు ఎంత ముందు చూపుతో చెప్పింటారు యద్భావం తద్భవతి అంటే. నువ్వు ఏదైతే నీ ఆలోచన రూపంలో రాసుకుంటున్నావో దాన్నే యద్భావం తద్భవతి అన్నాడు. నీ ఇప్పుడు డీజే మూవీ అన్నావు, ఇప్పుడు దాని గురించే వచ్చింది టాపిక్. ఆయన పేరెంట్స్ ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, ఆ అబ్బాయిని చదివించుకోవడానికి టౌన్కి వస్తారు. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన వీళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి మళ్ళీ జాబ్ రూపంలో విదేశాలకు వెళ్ళిపోవడానికి వస్తుంది. అక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన పిల్లోడిగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారు? టౌన్కి వెళ్ళాలి అనుకున్నారు. ఈయన అదే అనుకున్నాడు. అంటే అక్కడ ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన అదే అనుకున్నాడు. యద్భావం తద్భవతి. వాళ్ళు అనుకుంది జరిగిందా లేదా? అంటే ఇక్కడ తల్లిదండ్రులకో రూలు, పిల్లలకో రూలు, అవన్నీ చూడదు. నువ్వు ఏమనుకున్నావు? యద్భావం తద్భవతి. నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. నువ్వు ఎలాగైతే నీ కొడుకు బాగుండాలని పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చావో సేమ్ అలాగే ఆయన పిల్లలు బాగుండాలని ఇక్కడ నుండి విదేశాలకు వెళ్తున్నాడు. దీనికి బీజం పడింది ఎక్కడ? ఆయన తండ్రి కాడ పడింది. అది ఎక్కడ? పల్లెటూరులో పడింది. అంటే ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుడు ఆ రోజు చెప్పాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా క్లుప్తంగా చెప్పాడు, ఇంటర్లింక్ గా భగవద్గీతలో. అసలు ఒక కార్తికేయ మూవీ ఒకటి వచ్చింది రీసెంట్ గా. అసలు దాంట్లో శ్రీకృష్ణుడు చెప్పింది మనం ఏదో ద్వాపరయుగంలో చెప్తాడని మనం అనుకున్నాం, కానీ అసలు ప్రతి ఒక్క దానికి లింక్ పెట్టి ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు ప్రజెంట్లో జరిగే సిచ్యువేషన్కి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకాలకు ప్రతి ఒక్క దానికి ఇంటర్లింక్ అయినట్టు నేను షాక్ అయ్యాను, తెలుసా? అవును సార్. అసలు అది ఈ వర్షంలో మూవీస్ తీస్తుంటే క్రేజీగా కూడా హిట్ అవుతున్నాయి. అసలు ఒక 5 నిమిషాలు శ్రీకృష్ణుడు చెప్పిన దాని గురించి, భగవద్గీతలో చెప్పిన దాని గురించి ఉంటుంది. అసలు మైండ్ బ్లోయింగ్. అది అసలు ఆ సీన్ కోసం సినిమా చూడొచ్చు. అది ఇంత సీన్ కోసము అంత ఎక్సలెంట్. అసలు శ్రీకృష్ణుడి గురించి అంత వివరంగా చెప్పాడు. అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు దానికి లింక్ పెట్టి చెప్పడం అంటే పర్సనాలిటీ గురించి కానీ అవన్నీ అసలు అంటే మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎప్పుడో చెప్పారు. అంటే ఇది ద్వాపర యుగానికి, త్రేతాయుగానికి, సత్యయుగానికే కాదు, ఇది ప్రతి ఒక్క యుగానికి దీది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇది మీ జీవితాలకు ఎప్పటికన్నా ఉపయోగపడుతుందని ఎప్పట్లోనూ మన ఇతిహాసాలు, పురాణాలు ఉన్నాయి, జీవిత సత్యాలు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇతిహాసాలు, పురాణాలు పక్కన పెట్టేసి ఈ యొక్క లైఫ్ని ఇలా లీడ్ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మన అమూల్యమైన ఇతిహాసాలు, పురాణాల వైపు మనం చూడడం లేదు. కాబట్టి మన జీవితాల్లో జరిగే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది ఒకసారి మనం ఇతిహాసాలు, పురాణాలు వెతికితే దాంట్లో దొరుకుతాయి. మనం వెతకట్లేదు. ఆలోచన ఉండదు సార్. ఆలోచన ఇప్పుడు కూడా
ఆ మూవీ చూసినందుకు అదే తెలిసింది. కానీ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడగడం కూడా కారణం ఏంటి, ఆ మూవీ చూడడం వల్లనే, అంతకుమించి లేదు వేరేది. నాకు మామూలుగా ఇది ఎందుకు అడగాలనుకుంటాను. యా, ఇప్పుడు ప్రతి ఒక్క విషయం నేనైతే దీన్ని యద్భవం తద్భవం అనేది ప్రతి ఒక్క విషయంలో నేను ఫాలో అవుతుంటా ప్రవీణ్. ఇప్పుడు చూడు, నా దగ్గర డబ్బు లేదు, యద్భవం తద్భవతి. రేపు నీ దగ్గరికి డబ్బు రాదు, డబ్బు లేదనుకోయింది ఎవరు? నేనే. రాకపోయింది ఎవరి దగ్గరికి? నా దగ్గరికి. మరి తర్వాత బాధపడాల్సింది ఎవరు? నేనే. మళ్ళీ సమాజం దూషించడంలో తప్పెవరిది? మనదే. మళ్ళీ కాబట్టి ప్రతి దాంట్లో నువ్వు ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచన చేసుకో, 1-2 సార్లు. మన నోట్ల నుండి మన లోపల ఏదైతే ఉంది అదే బయటకు వస్తుంది. ఇక్కడ లేదు, భగవంతుడికి ఇవన్నీ తెలీదు, లేదు, ఓకే, నువ్వు ఏది కోరుకున్నావు, లేదు అని కోరుకున్నావు కాబట్టి యద్భవం తద్భవతి. నీ దగ్గర నువ్వు ఉంది అని ఫీల్ అవుతున్నావు కాబట్టి యద్భవం తద్భవతి. నీ దగ్గర ఆరోగ్యం ఉంది, నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి యద్భవం తద్భవతి. ఇతిహాస పురాణాల్లో ఉంది, ఇప్పుడు తీసుకొచ్చి మనం చెప్పాం కదా, లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. విజువలైజేషన్, సబ్ కాన్షియస్ మైండ్ లేకుండా నేను కాన్సెప్ట్ రెడీ చేశానండి, ఇదే ప్రవీణ్. యద్భవం తద్భవతి అంటే దాన్ని మాడిఫై చేసి 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 ఈ జనరేషన్కి తగ్గట్టు విజువలైజేషన్, సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇతిహాస పురాణాల్లో ఎప్పుడో చెప్పారు యద్భవం తద్భవతి. నువ్వేమనుకుంటే అది నీ జీవితము, నీవేవైతే అనుకుంటున్నావో అదే నీ ఆలోచనల రూపంలో నీ దగ్గరకు వస్తుంది, నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. ఇవన్నీ ఒకే వర్డ్ ప్రవీణ్, యద్భవం తద్భవతి. నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవి, నీ ఆలోచనలు నేను శాసిస్తాయి. అంటే ఏంటి, నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. దీనికి నీ విశ్వానికి వేరే వాళ్ళ లైఫ్లోకి ఎటువంటి సంబంధం లేదు ప్రవీణ్. అంటే ఇక్కడ యద్భవం తద్భవతి ప్రవీణ్. ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? ఇక్కడ ఒక పర్సన్ గురించి కానీ ఒక వస్తువు గురించి. నేను చెప్పేది ఏదంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు సమస్యల పైన ఫోకస్ పెడుతున్నది పెట్టొద్దండి. యద్భవం తద్భవతి. నువ్వు సమస్యల పైన ఫోకస్ పెట్టినన్ని రోజులు సమస్యల దగ్గరకు వస్తాయి. పరిష్కారాల మీద పరిష్కారాల పైన ఫోకస్ పెట్టండి. యద్భవం తద్భవతి. ఈ పరిష్కారము ఎన్ని రోజులు ఉండదు. నువ్వు లాస్ట్ లో మనం ఒకటి మాట్లాడుకున్నాము, అర్జునుడు శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణ ఆనందం వచ్చిన వాడికి దుఃఖం కలగాలి, దుఃఖం కలిగిన వాడికి ఆనందం కలిగాలి, ఒక వాడు చెప్పంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అనేది చూడండి, అది అక్షర సత్యం. అది దీంట్లో ప్రతిదానికి యద్భవం తద్భవతి అనే వాడు ఎప్పుడైతే వాడుకుంటూ ఉంటామో సమస్యల రూపంలో వచ్చినప్పుడు అక్కడ సింక్ అవుతుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా, ప్రతి ఒక్క విషయంలో మనం చేసే ప్రతి వ్యాపార వ్యవహారాలలో, ప్రతి ఒక్క కుటుంబ సంబంధ బాంధవ్యాలలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు, మీరు ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని యద్భవం తద్భవతి అనేది ఎప్పుడైతే మనం నిత్యం దాన్ని అనుకుంటూ ఉంటాం, అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మనలో ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. మనం ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు, ఒక నెగిటివ్ ఆలోచన చేయాలనుకున్నప్పుడు కూడా, అరే యద్భవం తద్భవతి అంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది కదా, అలాంటప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎందుకు చేయాలి, పాజిటివ్ ఆలోచనలు చేద్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆలోచన విధానం అనేది మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు మీ వెంట యద్భవం తద్భవతి అనే వాడు ప్రతి నిత్యం పలుకుతూ ఉండండి. ఇలా పలుకుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం నెగిటివ్ వ్యక్తులతో కలవము, నెగిటివ్ మాట్లాడము, నెగిటివ్ వినము. ఎందుకంటే ఈ యద్భవం తద్భవతి అనేది ఎప్పుడు మనం వింటూ మాట్లాడుతూ ఉంటామో నెగిటివ్ వాటి జోలికి పోము. అలాంటప్పుడు ఏమవుతుందంటే యద్భవం తద్భవతి, మనం నెగిటివ్ జోలికి వెళ్ళాం కాబట్టి పాజిటివ్ అనేది మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో యద్భవం తద్భవతి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి నిత్యము ఈ యొక్క యద్భవం తద్భవతి అనేది 100% జరుగుతూనే ఉంటుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. యద్భావం తద్భవతి అనే దానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా సార్ దగ్గర క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కనొస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. అంతటి వరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.